అయ్యో పాపం అన్నం లేదండి వాడికి అని ఏడుస్తున్నాడు. మా చిన్నతనంలో రక్త సంబంధం సినిమా, రక్త సంబంధంలో ఉందో సినిమా వచ్చింది. ఆ రోజుల్లో పేపర్లలో కార్టూన్ వేశారు. ఏమిటి సినిమా హాల్ తలుపుల్లోంచి నీళ్లు వస్తున్నాయి బయటికంటే లోపల రక్త సంబంధం సినిమా అవుతుంది. అలా ఎందుకు ఏడవడం అంటే నటుడి యొక్క ఆ పాత్ర పోషణ చేత తాదాత్మ్యత. ఈ నటనకి ముందు అసలు ఆద్యుడు ఎవరో తెలుసా అండి? ఈశ్వరుడే. ఎందుకో తెలుసా? ఈశ్వరుడు నటుడు అంటే తాను ఆయన నటరాజు కాదండి. ఒక ఆయన రంగరాజు, రంగస్థలం మీద ఎక్కేవాడు నటుడు కాడేమిటి? రంగరాజు అంటే రంగస్థలం మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంకో ఆయన అసలు సహజంగా నటరాజు. ఆయన పేరే నటరాజు. ఆయనకి నమస్కారం చేస్తే తప్ప ఎవరు నాట్యం చేయకూడదు, నృత్యం చేయకూడదు. కాబట్టి ఆయనే మహానటుడు, నటరాజు. ఇంకా మళ్ళీ కొత్తగా ఆయనకేం బిరుది ఇవ్వక్కర్లేదు. ఆయన అసలు వస్తూనే ఆ పదవితోనే వచ్చాడు, ఆ పేరుతోనే వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నటిస్తాడు. ఎలా నటిస్తాడు? అసలు తెలియకుండా నటిస్తాడు. అసలు తెలియకుండా నటించడం అంటే పెద్ద విశేషమేం లేదండి, చాలా తేలిక. మీరందరూ జ్ఞానులు, మీకు తెలుసు. ఒక కుండ ఉందనుకోండి, నామరూపములు ఆధ్యాత్మిక విద్య యందు మాయగా నటన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మాట మాయ అంటే ఏమిటండి? మాయ అంటే ఏమిటండి అంటారు. మాయ అంటే తలబదలు కొట్టుకోకర్లేదు. నామము రూపము మాయ. ఎందుకో తెలుసా అండి? నేను కుండ అన్నాను అనుకోండి, ఏమంటే కుండ అన్నాను అనుకోండి, మీకు గరిట కనపడుతుందా మనసులో? కుండ అంటే ఏం కనపడుతుంది? మట్టితో చేయబడి నీటిని పట్టుకునేటటువంటి ఒక సాధనము. నేను ప్రమిద అన్నాను అనుకోండి, అక్కడ నుంచి ప్రమిద పట్టరండి అంటే ఒక కుండ పట్టుకొస్తారా? పట్టుకురారు, ప్రమిద పట్టుకొస్తారు. ఎందుకని? నేను ప్రమిద అన్నాను అనుకోండి, నామం. నేను ప్రమిద అనగానే మీకు రూపం గుర్తొస్తుంది. నేను రూపాన్ని చూపించి, కుండను చూపించి, అవి ఆ నీళ్లు పట్టుకోవడానికి వచ్చారు తెత్తురు అన్నాను అనుకోండి, ప్రమిద పట్టుకొస్తారా? కుండ పట్టుకొస్తారు. నేను రూపాన్ని చెప్తే నామం గుర్తొస్తుంది, నామాన్ని చెప్తే రూపం గుర్తొస్తుంది. అసలు అది కుండ, అది నీళ్లు పట్టుకోవడానికి పనికొచ్చేది మాత్రమేనా? రెండూ కాదు, మట్టి. అసలు మట్టి మట్టిగా కనపడకుండా కుండగా కనపడడం మాయ. అదే నటన అంటేనండి. నామరూపములుగా కనపడడమే నటన, అదే మాయ, అదే నర్తన. ఉన్నది బంగారము, కానీ బంగారమును గుర్తించట్లేదు. కర్ణాభరణములు, కేయూరములు, కంకణములు, పాదమంజీరములు, మెడలో వేసుకున్న హారములుగా గుర్తింపబడుతోందంటే నామరూపములుగా గుర్తుపడుతున్నాం, కానీ ఉన్నది బంగారం. పిల్లాడు అంటున్నాడు, నాన్నగారండి ఇది ఏనుగండి, ఏనుగండి, తొండమండి, దంతాలండి, ఎంత బాగుందో అనండి అంటున్నాడు. తండ్రి అంటున్నాడు, అది దంతి కాదు దారు అంటున్నాడు. అది దారు వికారం, అది కొయ్యరా, అది ఏనుగు కాదురా అంటున్నాడు. ఇప్పుడు కొయ్య నిజమా, ఏనుగు నిజమా? కొయ్య నిజం. కొయ్య ముక్కని ఏనుగుగా బొమ్మగా మలచారు. తెలియని పిల్లాడు ఏనుగు అంటున్నాడు. తెలుసున్న తండ్రి అంటున్నాడు, అది కొయ్యరా అంటున్నాడు. కొయ్య ఏనుగుగా కనపడడం నటన. బంగారము నామరూపములుగా, ఆభరణములుగా ప్రకాశించడము నటన. మట్టి కుండలుగా, ప్రమిదలుగా, పాలికలుగా మీకు కనపడడం నటన. పాత్రలుగా మారుతూ ఉండడం. ఒక్కటిగా ఉన్నటువంటి ఈశ్వరుడు అనేకముగా కనపడడం నటన. దీన్నే ఎంత చమత్కారమైన మాట అంటారో తెలుసా అండి? ఏ మహానుభావుడు నర్తన చేస్తే ఈయనే ఇదంతా అని తెలుసుకోవడం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా పట్టుకోలేడో ఆయనే నటరాజు. అసలు రహస్యం అది. 90 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు. ఏమిటి కనపడింది అంటే, బతికినన్నాళ్ళు ఏం కనపడిందంటే వాళ్ళందరూ కనపడ్డారు, నీ కనపడ్డారు. వాళ్ళ రూపంలో నా రూపంలో ఉన్నది ఒక్కటే అని నాకు కనపడుతోందన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ధన్యాత్ముడు. అలాంటి వాడు జ్ఞాని. వాడు కోట్ల 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 మందిలో ఒక్కడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన స్వరూపం అందరికీ అర్థం కాదు. అలా అర్థం కాకపోతే ఆయన నటరాజు. ఆయన కన్నా నటుడు వేరొకడు లేడు. ఇప్పుడు ఆ నటుని యొక్క యథార్థ స్వరూపాన్ని మీకు ప్రకాశింపచేసేదైతే ఇవన్నీ కాదురా, ఈ నామరూపాలు కాదురా, నామరూపాల వెనకాతల ఉన్న తత్వమేదో తెలుసుకొని మీకు చెప్పగలిగిన సమర్థతతో కూడినటువంటి విషయమును లోపల పెట్టుకుని ఉన్నదైతే దానికి భారతమని పేరు. అంటే భరతుణ్ణి గురించి చెప్పింది, అంటే నటుడి యొక్క విన్యాసాన్ని ఆవిష్కరించింది. అందుకే అంటారు, నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు, మునులు దివిజులున్ కీర్తింపనేరెవరిని
ఒరులు ఎరుంగరు అట్టివాని నుతింతు అన్నారు. అది నటన అంటే. ఆయన ఎటువంటి వాడు అంటే ఒక్కడే ఉంటాడు, పెక్కుమూర్తుల కింద అనేక మందిలా కనపడుతుంటాడు, కానీ అనేక మందిలా ఉన్నవాడేం కాదు, ఉన్నది ఆయన ఒక్కడే. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, పశుపతినాథులో యజమానలింగంగా ఉన్నటువంటి 8 స్వరూపాలు తానే అని చెబుతున్నవాడు ఆయనే. ఆయన అన్నిగా చెప్తున్నా భౌరంభాంచనలోరిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ గిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయేని శంకర భగవత్పాదులు అంటున్నా, ఎంతసేపు అనేకముగా ఒకటి కన్నా ఎక్కువగా కనపడేటటువంటి దృష్టి మాత్రమే యువతల వారిలో ఉండిపోయి యథార్థము ప్రకాశించకుండా అడ్డుకుంటున్నటువంటి అవిద్యని తొలగించడానికి ఉపకరణముగా వచ్చినటువంటి సమస్త వేదముల యొక్క సారాంశమై మీకు బోధ చేయగలిగినది ఏదుందో అదే భారతము. అందుకే భారతం చెప్తే దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటాం. ఎందుకో తెలుసా అండి, పెద్దలు అంటారు దేవి, ఇది కొంచెం మీరు అటు ఇటు చేయండి, చేస్తే విద్ వేద తతో జయముదీరయేత్, దాన్ని జయ తిప్పండి యజ, యజ అంటే యజుర్ అంటే ఆచరణ, అనుష్ఠించుట, వేదమును అనుష్ఠించుట, వేదములో చెప్పిన ధర్మాన్ని మీరు అనుష్ఠిస్తే ఏది ఇంతకాలం నుంచి కనపడని సత్యం ఉందో ఆ సత్యము మీకు ద్యోతకమవుతుంది. ఇప్పుడు దానికి మార్గం చెప్పేదేదో అది మహాభారతం. కాబట్టి దానికి భారతము అని పేరు పెట్టడం వెనకాతల ఉన్నటువంటి రహస్యం అది కాదు. ఈ ఒక్కటి చెప్పి నేను ఆ భారతం మీద ఉన్న అర్థాలని విడిచిపెట్టేస్తాను. భా అంటే కాంతి, రతి అంటే తాత్పర్యముగా ఆవిష్కరించుట. కాంతి లేదా ప్రజ్ఞ లేదా వెలుగు, లేదా ఏ వెలుగు చూడడానికి వెలుగుగా నిలబడుతోందో, ఈ కన్ను చూస్తోందంటే కన్ను చూడ్డానికి వెలుగుగా లోపల ఏదుందో అటువంటి వెలుగులకు వెలుగైన వాడున్నాడే, అటువంటి వాణ్ణి ఆవిష్కరించేదై ఉంటుంది. వాణ్ణి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది, అంటే లోచూపుని ఇవ్వగలదు. ఈ కంటితో చూసేవన్నీ ఏవి చూస్తారంటే ఈ కంటికి ముందున్నవి చూస్తారంతే. ఈ కంటికి వెనక ఉన్నదాన్ని కన్ను ఎప్పుడూ చూడలేదు. ఈ కన్ను చూడలేకపోతోందని చూసేదోటి ఉంటుంది. శంకరులు అంటారు నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. 9 రంధ్రములు ఉన్నటువంటి కుండని ఒకదాన్ని తీసుకొచ్చి బోర్లించి ఆ మధ్యలో కుండ లోపల ఒక దీపం పెడితే 9 కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతుంది. అలా కన్ను చూడడానికి ఆధారమైన వెలుగై కంటి వెనక ఒకడున్నాడు. వాడు ఆ వెలుగు వాడిని కన్నెప్పుడూ చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే కన్ను చూడగలిగింది కంటికి ముందున్న దాన్ని మాత్రమే. కంటికి ముందున్నదేది? జగత్. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. వచ్చి వెళ్ళిపోయేటటువంటి పరిణామశీలమైన జగత్తుని కన్ను చూస్తుంది తప్ప అసలు ఈ మార్పులను చేసేటటువంటి సత్యవస్తు దర్శనాన్ని చెయ్యాలంటే ఈ కన్ను పనికిరాదు. ఇది చూసి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ కన్ను ముయ్యాలి, లోపలి కన్ను తెరవాలి. లోపల ఒక కన్ను తెరవడం అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. తెరుచుకుని ఈ కనపడుతున్న వాటన్నింటి వెనకాతల ఉన్నవాడెవరు, లేదా ఇన్నిగా ఉన్నవాడెవరు, ఎవడు వీటిని సృష్టించి పెంచి పెద్ద చేసి మళ్ళీ లయం చేసి మళ్ళీ కలిపి ఈ చేస్తున్నటువంటి దాన్ని చూడడానికి లోపల కన్ను తెరిపించగలిగి పై కన్నుని మూసేటట్టు చేసి, అంటే వైరాగ్యమును కల్పించి లోకన్ను తెరిపించగలిగినటువంటి ధర్మబోధ చేయగలిగినటువంటి ప్రజ్ఞతో నిండినటువంటి గ్రంథమేదో దానికి మహాభారతం అని పేరు. ఇప్పుడు ఈ లోకన్ను తెరవడం అంటే ఏమిటో తెలుసా అండి? మీకు చెట్టు నీడని ఇవ్వడం. చెట్టు నీడని ఎందుకు ఇవ్వాలి అంటే బాటసారి కనుక. మీరు చూడండి, నేను ఈ మాట ఎందుకన్నానంటే
బాగా డస్సిపోయాడు అనుకోండి, పాంధుడు అంటారు. పాంధుడు బాటసారి. పాంధుడు అంటే దాహంతో ఉన్నవాడు, బాటసారి అంటే గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన కన్నులు ఎప్పుడు మూస్తాడో తెలుసా అండి? వెడుతున్నంతసేపు ముయ్యడు. మంచి చెట్టు నీడ దొరికిందనుకోండి, అమ్మయ్యా అని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని అబ్బా అంటాడు, ఇలా సేద తీరుతాడు. ఇప్పుడు ఈ సేద తీరడానికి మహాభారతం గురించి పెద్దలు చెప్తూ ఒక మాట చెప్తారు. 2 చెట్లు ఉన్నాయి లోకంలో. ఈ 2 చెట్లు ఆశ్రయించేటప్పుడు మీరు ఒక చెట్టు కింద కూర్చోబోయి ఇంకో చెట్టు కింద కూర్చున్నారనుకోండి, మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. ఎంత హీనోపాధిలోకి వెళ్ళిపోవాలో అంత హీనోపాధిలోకి వెళ్ళిపోతారు కూర్చోకూడని చెట్టు కింద కూర్చుంటే. ఏ చెట్టు కింద కూర్చోవాలో ఆ చెట్టు కింద కూర్చున్నారనుకోండి, మీరు పొందవలసిన ప్రయోజనాన్ని పొందేస్తారు. అదేమిటంటే అలా కూడా ఉంటుందా చెట్టు వల్ల? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక్కొక్క చెట్టు కాయి ఆకలేస్తోంది కదా అని తినేశారనుకోండి, పిచ్చి వచ్చే లక్షణాలు ఉంటాయి. ఏది పడితే అది, ఏ కాయ పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. దాన్ని తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక కాలం ఉంటుంది, ఒక దేశం ఉంటుంది. ఏవా 2 చెట్లు అని అడిగారు. ఆ 2 చెట్లు ఏవో నీకు చెప్పగలిగినటువంటి ఇతిహాసము లోకములో మహాభారతం ఒక్కటే. ఆ 2 చెట్లు ఏవి అన్నది మీరు పట్టుకున్నారనుకోండి, మీరు మహాభారతం విన్నన్నాళ్ళు ఆ కోణంలోనే వినండి, వింటున్నంతసేపు అదే ఆ కోణంలో వినండి. అలా కాకుండా కేవలం ఏదో కథాగమనం కింద మీరు వింటూ వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు వినడం వలన పొందవలసినటువంటి ప్రయోజనాన్ని మీరు సాధించుకోలేరు. అది వినాలి అంటే మహాభారతం వినడానికి ముందు మీకు ఈ ఉపకరణం దొరకాలి. చలిలో బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మీరు స్వెక్టర్ వేసుకుంటారో, బయటికి వచ్చేటప్పుడు ఒక బట్ట కట్టుకుని ఎలా వస్తామో, అలా మహాభారతం వినడం మొదలుపెట్టినవాడు మొట్టమొదట ఈ 2 చెట్లు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏ పాత్ర వైపు పడితే ఆ పాత్ర వైపుకి ఆకర్షింపబడకూడదు. అంటే అందులో వచ్చే వ్యక్తుల వైపుకి ఆకర్షింపబడకూడదు. మీరు ఏ చెట్టు కింద నిలబడాలో మీకు తెలియాలి. ఏది మొదటి చెట్టు అంటే దుర్యోధన. ఆయన ఎటువంటి వాడు? మహామన్యురూప, విపరీతమైనటువంటి క్రోధస్వరూపుడు. మహాద్రుమ, ఆ చెట్టు యొక్క మూలం, ఆ చెట్టు యొక్క కాండం ఆయనే. దుర్యోధన మన్యుమయో మహాద్రుమ. దుర్యోధనుడనేటటువంటి కాండం మొదలుతో కూడిన ఒక పెద్ద చెట్టు ఒకటి పైకి లేచింది. ఇప్పుడు ఈ చెట్టుకి స్కంధ కర్ణ శకునిస్తస్య శాఖాః, దానికి కొమ్మలుగా వచ్చినటువంటి వాడు కర్ణుడు, దానికి చిలవలై పలవలైనటువంటి వాడు శకుని. దానికి దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. దుశ్శాసనుడు దానికి వచ్చినటువంటి పుష్పాలు ఫలాలు. ఎందుకని అంటే అసలు ఫలమంతా ఆయన దగ్గరే బయలుదేరింది. ఏనాడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి ఆవిడ వస్త్రాపహరణం చేశాడో ఆనాడు ప్రతిజ్ఞ చేశాడు భీముడు, నీ తొడలు విరగ్గొట్టి చంపేస్తానన్నాడు. అక్కడ పడింది. ఫలితం ఎక్కడొచ్చిందంటే దుశ్శాసనుడి వల్ల వచ్చింది. కాబట్టి దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. మూలం రాజా ధృతరాష్ట్రో మనీషి. చెట్టు పైకి కనపడుతుంది, మూలం పైకి కనపడదు, విత్తనం. అసలు ఈ ఆటలాడే వాళ్ళందరికీ వెనకాతల ఉండి కళ్ళు మూసుకుని, అంటే పైకి కనపడకుండా పుత్రవ్యామోహంతో ఇంత దారుణం జరగడానికి కారకుడు ఎవరు మూలం? ధృతరాష్ట్రుడు. ఇదో చెట్టు ఉంది, మీరు వెడుతుంటే ఇది కూడా కనపడుతుంది లోకంలో. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ వృధా అయిపోవడం అనేది ఎందుకు వస్తుందండి? ఇది మీకు ఇచ్చిన రోజునే మీరు ధరించారు కాదు కదా. ధరించడం మీ చేతిలో ఉందంటే మీరు ఏవో చేయకూడని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెట్టు కిందకి వెళ్ళకూడదు. ఏమిటా చెట్టు? వెళ్ళకూడని చెట్టు నేను ముందు చెప్పాను మీకు. దుర్యోధన మన్యుమయో మహాద్రుమ. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. దుర్యోధనుడనేటటువంటి కాండంతో, కర్ణుడు శకుని అనేటటువంటి కొమ్మలు రెమ్మలతో, దుశ్శాసనుడనేటటువంటి ఆకులు పళ్ళతో, ధృతరాష్ట్రుడనేటటువంటి మూలంతో ఉన్నటువంటి చెట్టు ఒకటి. రెండో చెట్టు ఒకటి ఉంది. అదేమిటది? యుధిష్ఠరో ధర్మమయో మహాద్రుమ. యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు. ధర్మరాజు గారు అనబడేటటువంటి మాను కలిగినటువంటి పెద్ద చెట్టు. ఇప్పుడు దీనికి అర్జునో స్కంధ భీమసేనోస్య శాఖాః. దానికి
కొమ్మలు బెరడుగా ఉన్నటువంటి వాడు అర్జునుడు, దాని శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వాడు భీమసేనుడు. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. మాద్రీసుతౌ అంటే మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులు, వాళ్ళిద్దరూ దానికి పళ్ళు పువ్వులు ఆకులుగా ఉన్నారు కాబట్టి పుష్పఫలే సమృద్ధే. ఆ మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు ఆ చెట్టు యొక్క ఆకులు పళ్ళు కింద ఉన్నారు. దానికి మూలం ఎవరు? మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. దానికి మూలం కృష్ణ పరమాత్మ, దానికి మూలం బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మము, కంటికి కనపడినటువంటి పరాత్పరుడు. బ్రాహ్మణాశ్చ, బ్రాహ్మణాశ్చ అంటే వేదాన్ని నమ్మి, వేదమంత్రములను నమ్మి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి కర్మ ఉన్నవారు, అటువంటి కర్మ వలన, అటువంటి భక్తి వలన పండిన జ్ఞానమును పొందినవారు. ఇటువంటి వాళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. కృష్ణుడు, పరబ్రహ్మము, బ్రాహ్మణులు, వీళ్ళు మూలముగా కలిగినటువంటిది ఈ చెట్టు. ఇప్పుడు నువ్వు ఆ చెట్టు కిందకెళ్ళి కూర్చుంటే ఇహ జన్మ లేదు, నీవు కృష్ణుణ్ణి చేరిపోతావు. నువ్వు కానీ దుర్యోధనుడన్న చెట్టు కిందకు వచ్చి కూర్చుంటే మనుష్య జన్మ పాడైపోతుంది. రెండూ చెట్లే. ఒక్కొక్క చెట్టు విషపు గాలులు వీస్తుంది, ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నందుకు మరణిస్తారు. కాబట్టి ఏ చెట్టు కింద కూర్చుంటావో నువ్వు ఎంచుకో. ఇప్పుడు నీకు ఈ చెట్టు ఎందుకంటే అలా అన్నారు, ఇహ వినడం మొదలుపెట్టు. వినడం మొదలు పెడితే యుధిష్ఠరో అంటే ఆయన ఎలా ఉంటాడో, భీమసేనుడు ఎలా ఉంటాడో, అర్జునుడు ఎలా ఉంటాడో, ఎందుకు వాళ్ళకి కృష్ణుడు మూలం అయ్యాడో, వీళ్ళకి ఎందుకు మూలం కాలేదు, అందుకే మహాభారతానికి జయమని పేరు. జయం అంటే ఏమిటండి అందులో జయం అని అడుగుతారేమో. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. జయ అన్నమాట అక్షరాల్ని అంకెల్లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది మనకి. అందులో య 1, జ 8, అంకానాం వామతోగతి, దాన్ని మళ్ళీ ఎడం పక్క నుంచి తీసుకొస్తే 18. మహాభారతంలో 18 రోజులు యుద్ధం, 18 పర్వాలు, 18 భగవద్గీత అధ్యాయాలు, యుద్ధం 18 అక్షౌహిణీలు, 8, 1, 9. అక్షయ సంఖ్య అని పేరు 9కి. ఎందుకో తెలుసా అండి, అది వికారాన్ని చెందకుండా వెడుతూ ఉంటుంది. మీకు నేను తరచూ చెప్తూ ఉంటాను అన్నమాట. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 5 4 9, 9 6 54, 5 4 9. ఇలా ఏం చేసినా మళ్ళీ 9 వస్తూ ఉంటుంది అక్షయ సంఖ్య. ఇది యతధర్మస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉందో, ఏది పట్టుకోవడం ధర్మమో మీకు తెలియాలంటే మహాభారతంలో ధర్మాన్ని పట్టుకున్న చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుని మీరు పట్టుకున్న ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంటే ఈ పాత్రని నేను దృష్టిలో పెట్టుకుంటానన్నారనుకోండి, మీరు వెళ్ళవలసిన మార్గం మీకు తెలిసిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు అన్నది గమనిస్తున్నారనుకోండి, అలా మీరు చేయడమే జీవితంలో. కాబట్టి ఇది మహాభారతంలో మీకు ధర్మాన్ని ప్రవచనం చెయ్యడానికి తీసుకున్నటువంటి మార్గం. అందుకని మహానుభావుడు ఏం సామాన్యమైన భారతం అండి, 18 పర్వములతో కూడినటువంటి రచన. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఆ తర్వాత భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, ఆ తర్వాత మౌసుల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. 18 పర్వాలు. 18 పర్వములతో కూడినటువంటి మహాభారతాన్ని వ్యాస భగవానుడు లోకానికి అందించాడు. ఇంత గొప్ప భారతాన్ని లోకానికి వ్యాసుడు అందించడం ఒక ఎత్తైతే, అటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ఒక ఎత్తు. తెలుగువారందరూ గర్వపడవలసినటువంటిది, తెలుగువారందరూ ఆనందించవలసినటువంటిది, తెలుగువాడిగా పుట్టినవాడు నమస్కరించవలసినది కవిత్రయానికి. ఏ ఒక్కరూ ఆంధ్రీకరించింది కాదండి మహాభారతం. 3 కవులు 100 సంవత్సరాల మధ్యలో వ్యవధానం వచ్చేటట్టుగా ఆంధ్రీకరించారంటే మీరు ఒకటి ఆలోచించండి. మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి ప్రజ్ఞ కేవలము పాండిత్యం కాదు, ఇతరమైనటువంటి లక్షణాలను ఎన్నిటినో చూస్తే తప్ప పంచమవేదమైన భారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు అనుగ్రహించలేదు.
నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభం చేశారు. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో 143వ శ్లోకం వరకు అనుకుంటాను ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించి అక్కడతో ఆయన విడిచిపెట్టేసి దేహత్యాగం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత తిక్కన గారు వచ్చారు. తిక్కన గారు అరణ్య పర్వ శేషాన్ని ముట్టుకోలేదు. ముట్టుకోకుండా విరాట పర్వాన్ని మొదలుపెట్టారు. 4వ పర్వమైన విరాట పర్వాన్ని మొదలుపెట్టి ఇంక అక్కడి నుంచి 18 పర్వాల వరకు చిట్ట చివరి వరకు ఒక్క తిక్కన గారే ఆంధ్రీకరించాడు. అరణ్య పర్వంలో నన్నయ్య గారు విడిచిపెట్టేసినటువంటి దాన్ని ఎర్రాప్రగడ పూర్తి చేశారు. 3 కవులు కలిసి భారతాన్నంతటినీ ఆంధ్రీకరించారు. మళ్ళీ వీళ్ళ 3 ఒక ఎత్తు. నేను ఎవరి మధ్య ఎక్కువ తక్కువలు చెప్పట్లేదు, కానీ తిక్కన గారు మహానుభావుడు. ఎందుకో తెలుసా అండి, తిక్కన గారి జీవితం అటువంటిది. తిక్కన గారి తండ్రి గారి పేరు కొమ్మన గారు, అమ్మగారి పేరు అన్నమ్మ గారు. అటువంటి గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి వారు మనుమసిద్ధి ఆస్థానంలో మహామంత్రిగా, దండనాథుడిగా, ఆస్థాన కవిగా 3 పాత్రలు పోషించారు ఆయన. అంతటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వేదాన్ని బాగా చదువుకున్నవారు, వేదమంత్రముల యొక్క అర్థం ప్రకాశించినటువంటి వారు. వేదం చదువుకోవడం కాదు, చదువుకున్న వేదాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి క్రియాకలాపంగా తెచ్చుకున్నవారు. ఎన్నో యజ్ఞయాగములు నిర్వహించినటువంటి వారు. ఎన్ని అగ్రహారాలు దానం చేశాడు మహానుభావుడు. ఏ రాజుకి దగ్గర తను పనిచేస్తున్నాడో ఆ మనుమసిద్ధిని ఆయన దాయాదులు అక్కన్న బయ్యన్న అనబడేటటువంటి ఇద్దరు కులోత్తుంగ చోళుడు అనబడేటటువంటి ఒక శత్రురాజుతో చేతులు కలిపి మనుమసిద్ధిని పదవీభ్రష్టుణ్ణి చేశారు. చేస్తే ఆ మనుమసిద్ధి ఎక్కడికి పారిపోవాలో తెలియని పరిస్థితులలో తిక్కన గారు తీసుకెళ్లి దాచారు. బహుశా అజ్ఞాతవాసం గురించి తిక్కన గారికి అంత మంచి అవగాహన రావడానికి ఈశ్వరుడు ఇన్ని విషయాలు ఆయనకి అనుభవాన్ని ఇచ్చాడేమో. తిక్కన గారే దాచారు మనుమసిద్ధిని. మనుమసిద్ధిని తన దగ్గర దాచి అజ్ఞాతవాసంలో ఉంచి తాను ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతి గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 18 పర్వాల మహాభారతాన్ని సంస్కృత భారతానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తే మహానుభావుడు కాకతి గణపతి దేవ చక్రవర్తి ఎంతో సంతోషించి మీకేం కావాలి కోరుకోమన్నాడు. నా ప్రభువు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలందుకని మీ సైన్యంతో వచ్చి కులోత్తుంగ చోళుడిని ఓడించి మళ్ళీ నా ప్రభువుకి పట్టం కట్టండి అని అడిగారు. అడిగితే గణపతి దేవ చక్రవర్తి మళ్ళీ యుద్ధానికి వచ్చి కులోత్తుంగ చోళుడిని ఓడించి మనుమసిద్ధిని మళ్ళీ రాజ్యంలో ప్రతిష్ఠ చేశాడు. ప్రభువు యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. రాజుగారిని తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే ఇన్నిటిని తన నిజ జీవితంలో చూసిన వారు కాబట్టే తిక్కన గారికి మల్ల యుద్ధాల దగ్గర నుంచి, అజ్ఞాతవాసం దగ్గర నుంచి, రాణివాసం దగ్గర నుంచి, రాజులు, యుద్ధాలు, గజబలం, అశ్వబలం, పదాతి బలం ఇవి ఎలా నడుస్తాయో, ఎలా వెడతాయో, ఎలా మాట్లాడతారో, అంతఃపురాలు ఎలా ఉంటాయో, ఆ మాట తీరు అంత అందంగా ఉద్యోగ పర్వంలో వాటిల్లో ఆయన రచన చేయగలిగారంటే ఆ ప్రౌఢిమ గణపతి దేవ చక్రవర్తితో మాట్లాడినప్పుడు ఆయనకి ఏర్పడినటువంటి అనుభవం. జీవితం ఎలా పండిందో ఆ పంటలోంచి మహాభారత ఆంధ్రీకరణ వచ్చింది. బహుశా 15 పర్వాల మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి ఇన్ని అనుభవాలతో ఇంత గొప్ప వ్యక్తిని తయారు చేయాలని పరమేశ్వరుడు అనుకున్నాడు కాబట్టి తయారు చేశాడు తిక్కన గారిని. తయారు చేసి తిక్కన గారి చేత ఆంధ్రీకరింపజేశాడు. అటువంటి తిక్కన గారు జీవించినటువంటి రోజులలో, అంటే శరీరంతో ఉన్నటువంటి రోజులలో శైవ వైష్ణవముల మధ్య విశేషమైనటువంటి స్పర్ధ జనించింది. ఒకరి మీద ఒకరు చాలా కక్ష పెంచుకున్నటువంటి రోజులు. అటువంటి సమయంలో హరిహరనాథుడికి తాను చేసినటువంటి భారతాన్ని, ఆంధ్రీకరించిన భారతాన్ని అంకితం ఇచ్చారు. పోతన గారు కూడా భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చారు. పోతన గారు భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి, తిక్కన గారు భారతాన్ని అంకితం ఇవ్వడానికి ఒక పెద్ద వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. ఆయన ఎంతటి మహాపురుషుడు, పోతన గారు ఎంతటి మహాభక్తుడు, తిక్కన గారు కూడా అంతటి మహాభక్తుడు, అంతటి వైదిక నిష్ట కలిగినటువంటి వారు. అటువంటి తిక్కన గారు ఆంధ్ర మహాభారత రచన చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నారు. ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు. ఆయన అరణ్య పర్వ శేషాన్ని నన్నయ్య గారు విడిచిపెట్టారు. ఎందుకంటే పూర్తిగా ఆంధ్రీకరించలేదు. ఇప్పుడు తిక్కన గారు మొదలు పెడితే అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు, కానీ ఆయన మొదలు పెట్టలేదు. మొదలు పెట్టకుండా విరాట పర్వంతో మొదలెట్టారు, 4వ పర్వంతో.
కారణం ఏంటంటే విరాట పర్వానికి పెద్దలు ఒక గొప్ప మాట ఒకటి చెప్తూ ఉంటారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కూడా ఒకానొకప్పుడు క్షామంతో నీటి చుక్క దొరకనటువంటి ప్రాంతంలో అన్నదానం చేస్తుంటే ఇక్కడ అన్నం పెట్టడం తేలికండి, నీళ్ళు ఇవ్వడం కష్టం, నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. పండితుల్ని పిలిపించి విరాట పర్వం పారాయణ చేయించారు. ఆ రోజు సాయంకాలానికే వర్షం పడిపోయింది. విరాట పర్వం అంత శక్తి ఉన్నది. ధర్మరాజు గారి యొక్క ధర్మనిష్టని ఆవిష్కరిస్తుంది, పాండవుల యొక్క ధార్మికతని ఆవిష్కరిస్తుంది. అంత శక్తివంతమైన విరాట పర్వం చెప్పేటప్పుడు ముందు కథ చెప్పక్కర్లేదు. విరాట పర్వం మొదలు పెట్టేస్తే చాలా అర్థమవుతుంది. విరాట పర్వంలో ఒక గమ్మత్తు ఉంటుంది. విరాట పర్వంలో ఉన్నటువంటి పాండవులు ఏ ఏ వేషాల్లో ఉన్నారో వింటున్న వాళ్ళకి చదువుతున్న వాళ్ళకి తెలుసు. నేను వలలుడు అంటున్నాను అనుకోండి, వలలుడు అంటే ఆయన వంటవాడు కాదండి, భీమసేనుడని మీ అందరికీ తెలుసు. కానీ విరాట్ రాజు గారికి తెలియదు. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం. కాబట్టి మంచి పట్టు దొరికింది, అందులో రసాన్ని ఆవిష్కరించడానికి అవకాశం దొరికింది. ద్రౌపదీదేవి ఎంత గొప్పదో మీకు తెలుసు. ద్రౌపదీదేవి సైరంధ్రిగా ఉంది, ఆవిడతో నేను ఈ పనులు చేయించుకోవడం ఏమిటి, కళ్ళు కొండిచ్చి కళ్ళు జమ్మని పంపడం ఏమిటని అక్కడ ఉన్నటువంటి సుధేష్ణకి తెలియదు. ఆవిడ ద్రౌపది ఆ తల్లి వంక కన్నెత్తి చూసి అనరాని మాటలంటే ముక్క ముక్కలైపోతానని కీచకుడికి తెలియదు. మీకు నాకు తెలుసు, అది విచిత్రం. ఇది పండింది విరాట పర్వంలో. అందుకే తిక్కన గారు విరాట పర్వం నుంచి ప్రారంభం చేశారు. ఎందుకంటే తన కవనాన్ని, తన ఆనందాన్ని ఆవిష్కరించడానికి బాగా దొరుకుతుంది. అసలు విరాట పర్వమే ఒక ప్రబంధ స్వరూపం. ఆయన అంటారు, నేను ఎందుకు విరాట పర్వాన్ని ఆంధ్రీకరణ చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి 14 పర్వములు నానారసభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులను కూడగా 15 తెనుంగు భాష అందరూ సంతోషించాలి. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం నుంచి 15 పర్వాలు లోకమంతా సంతోషించేటట్టుగా నేను బుధ సంతోషంబు నిండారగన్, పండితులైన వాళ్ళు, సహృదయం కలిగిన వాళ్ళు పొంగిపోయేటట్టుగా నేను ఈ విరాట పర్వాన్ని విరాట పర్వంతో మొదలుపెట్టి మిగిలినటువంటి పర్వాలు చిట్ట చివరి వరకు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. చేసి మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆయన మంగళాచరణంగా మొదట చేసినటువంటి శ్లోకం పద్యం ఎంత గొప్పదంటే, శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెత నిష్ట సిద్ధికిన్నని చెప్పుకున్నారు. శ్రీ అంటూ మొదలుపెట్టారు, శ్రీకారంతో మొదలుపెట్టారు. లక్ష్మీ స్వరూపం శ్రీ, అంతా మంగళం జరగాలన్న కోరిక. కాబట్టి శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప. శ్రీ అంటే లక్ష్మి అని చెప్తాం మనం. ఆయన అన్నారు, తిక్కన గారు అన్నారు, శ్రీ గౌరీ రెండు కాదు, శ్రీయే గౌరీ, లక్ష్మియే గౌరీ. లక్ష్మి అనబడే గౌరీ చిత్తము పల్లవింప, ఆవిడ యొక్క చిత్తము, ఆవిడ మనసు సంతోషించేటట్టుగా హరిహరంబగు రూపము దాల్చి, హరిహర అన్న భేదం లేకుండా హరిహరాత్మకుడిగా విష్ణువు శివుడు కలిసి ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నటువంటి వాడెవడున్నాడో, ఏ వైదికధ్యాయత వేదాన్ని నమ్మి పరమేశ్వర స్వరూపం అంటే శివకేశవులని రెండుండరు, శివకేశవులుగా ఉన్నవాడొక్కడే అని వేదము యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుని రమించినటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్ట సిద్ధికిన్. నేను నా కోరిక తీరడానికి 15 పర్వాలు ఆంధ్రీకరించగలిగిన శక్తి కలగడానికి నేను అటువంటి స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన విష్ణువుకి నమస్కారం చేశారా, శివుడికి నమస్కారం చేశారా? అసలు విష్ణువు శివుడని రెండు లేవు, రెండూ కలిపి ఉన్నది ఒక్క పదార్థం అన్నారే. అటువంటి స్వరూపానికి నేను నమస్కారం చేసి మొదలు పెడుతున్నాను. గమ్మత్తు ఏమైందో తెలుసా అండి? ఆయన ఈ మాట అనగానే నానారసాభ్యుదయోల్లాసి కదా ఆయన చెయ్యవలసినటువంటిది. చతుర్థమూర్జిత కథోపేతంబు, అద్భుతమైనటువంటి ఊర్జిత కథ అంటే పట్టుతో కూడినటువంటి కథ ఉన్నటువంటి విరాట పర్వంతో మొదలు పెడుతున్నారు. ఆయన నిద్రపోయారా అంటే నిద్రపోలేదు, నిద్రపోలేదా అంటే నిద్రపోని అవస్థ కాదు. ఒక రోజున మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అని సంకల్పం చేసుకుని ఒక చోట కూర్చున్నారని మీరు అనుకోండి.
కూర్చునుండగా మాగన్ను పట్టింది అంటారు చూసారా, అంటే నిద్ర పట్టేసిందా అంటే నిద్ర పట్టేసిన స్థితి కాదు, నిద్ర పట్టలేదా అంటే బహిర్ముఖుడు కాడు. అటువంటి స్థితిలోకి ఆయన జారారు. జారినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. బహుశः ఆంధ్ర సాహిత్యంలో మనందరం రెండు చేతులెత్తి నమస్కరించవలసినటువంటి స్థితి తిక్కన గారికి. ఆయనకి ఆ స్థితిలో, అది స్వప్నము అన్న మాట వాడడం కూడా సరిపోదు, కొమ్మన గారు కనబడ్డారు. కొమ్మన గారు అంటే తిక్కన గారి తండ్రి గారు. కనబడి ఆయన అన్నారు, తిక్కన నేను రా అన్నారు. అనేటప్పటికీ నాన్నగారు మీరా అని తిక్కన గారు గభాలను లేచి నిలబడి తండ్రి గారికి నమస్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నువ్వు ఒక శ్లోకం సంస్కృతంలో రచన చేసావు, జ్ఞాపకం ఉందా తిక్కన అన్నారు. అప్పటికి ఆయన నిర్వచనోత్తర రామాయణాదులు చేసి ఉన్నారు. ఏ శ్లోకం అని ఆలోచన చేస్తున్నారు. కిమస్తిమాల కిమ కౌస్తుభం వా అని శ్లోకం చేశావు. ఈశ్వర, మీకు మెడలో పుర్రెల మాల వేసుకుంటారు శివస్వరూపంగా, కౌస్తుభాన్ని మెడలో వేసుకుంటారు విష్ణు స్వరూపంగా. ఒకటి పుర్రెల మాల, ఒకటి కౌస్తుభం, రెండిటికి పోలికుందా? అసలు నిజం చెప్పండి, మీకు ఆ కౌస్తుభరత్నం అంటే ఇష్టమా, ఈ పుర్రెల మాల అంటే ఇష్టమా? కిం కాలకూట, మీరు ఒక స్వరూపంతో కాలకూట విషాన్ని తాగి కంఠంలో పెట్టుకున్నారు. నిజం చెప్పండి, తాగి గుటక వేసేస్తే అమ్మో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా కంఠంలో పెట్టుకుని దాచుకున్నారంటే మీకు కాలకూట విషం అంటే ఇష్టమా? లేకపోతే కిము యశోదాస్తన్య, మీకు ఆ యశోదాదేవి యొక్క స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలని బాలకృష్ణుడిగా తాగారు కాబట్టి మీకు ఆ పాలంటే ఇష్టమా? ఇప్పుడు ఆయన అడుగుతున్నది శివస్వరూపాన్ని విష్ణుస్వరూపాన్ని కలిపి ఈ ప్రశ్న వేశారు. ఈ రెండిటిలో మీకు అసలు ఏది ఇష్టమో నాకొక్కసారి చెప్పండి అని అడిగారు. నువ్వు ఈ శ్లోకం చేశావు కదా తిక్కన, ఆ శ్లోకాన్ని విని హరిహరనాథుడు సంతోషించాడు. ఆంధ్రదేశంలో హరిహరనాథుని యొక్క స్వరూపం ఫిలిం నగర్ దేవాలయంలో ఉంది. నేను ఒకసారి దర్శనం చేసి ఎంతో సంతోషించాను. విష్ణువు శివుడు రెండు కలిసినటువంటి స్వరూపం. ఆ హరిహరనాథుడు నిన్ను చూడ్డానికి వస్తున్నాడన్నారు. ఇటువంటి సన్నివేశం మీరు ఎక్కడైనా చూసారా? అంటే అలా ఎందుకు జరగాలండి అని మీకు అనుమానం రావచ్చు. హరిహరనాథుడే వచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు భగవానుడే వచ్చేసాడు అనుకోండి, ఏమో తిక్కన గారు గబుక్కుని గుర్తుపడతారో ఏమిటి ఇలా ఉన్నావు నువ్వు ఎవరో, ఏమో స్తోత్రం అవి చేస్తారేమో బాగుండదని. ఎవరైనా చాలా ముఖ్యమైన వారి దగ్గరికి ఎడుతున్నారనుకోండి, వారికి బాగా తెలుసున్న వారిని ముందు ఆశ్రయించి వారిని పట్టుకుని ఏమంటే కొంచెం నన్ను పరిచయం చేయండి అని తీసుకెళ్తే ఈయనండి బలానా అంటే ఈయన వలన ఆయనతో చక్కగా మాట్లాడతారు కదా. అందుకని అలా ముందు కొమ్మనని తీసుకుని వచ్చారు, ఎందుకు ప్రీతి కలిగిందో చెప్పడానికి. ఇప్పుడు కొమ్మన ఈ మాట చెప్పిన తర్వాత హరిహరనాథుడు విజయం చేస్తున్నాడు, నీతో మాట్లాడతాటన్నారు. ఏమి భాగ్యం, హరిహరనాథుడు నాతో మాట్లాడడానికి రావడమా? తండ్రి గారు ఏరి అని ఇలా చూశారు. మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ హరిహరనాథుడి యొక్క పాద మంజీరముల సవ్వళ్ళు వినపడుతుండగా ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. రెండు కన్నుల వెంట ఆనంద బాష్పధారలు కారిపోతూ తిక్కన గారు రెండు చేతులు కైమోడ్చి ఇలా లలాటమునకు తగల్చి ఒక పక్కకి వెళ్ళి వంగి నమస్కరించి నిలబడ్డారు. నిలబడి ఆయన ఆనాడు చెప్పినటువంటి పద్యం ఆంధ్ర సాహిత్యంలోని ఒక మణిపూస. కరుణారసము పొంగి దొరపడి చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార, గురి అయిన చెలుమున వెలసిన లోక రక్షణమనంగా, ప్రథమాద్రినేతించు భానుబింబము నాన వరమున కౌస్తుభ రత్నమొప్ప, హరినీల పాత్రిక సురభి చందనమున్న గతినాభి ధవళ పంకజము మెరయ, సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి, నా మనసు ఆనంద మగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అని చెప్పారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ ఎదురుగుండా నిలబడినటువంటి మూర్తిని కింద నుంచి పైకి వర్ణించట్లేదు, పైనుంచి కిందకి వర్ణిస్తున్నారు. ముందు చూడగానే ఇలా కదండి చూస్తాం, ఆ సహజత్వం, ఆ చూడగానే ఆ ఆనందంతో నోటి వెంట వచ్చిన మాట. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ తల మీద పెట్టుకున్నటువంటి చంద్రవంక శివస్వరూపంగా ఈశ్వరుడు ధరిస్తాడు. ఇప్పుడు దాని నుంచి అమృత బిందువులు స్రవిస్తూ ఉంటాయి. అదేగా యజుర్వేదంలో మనం చెప్తాం, ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక మౌలి
అని ఆ పెట్టుకున్నటువంటి చంద్రవంక మించి పడుతున్నటువంటి అమృత బిందువులలో తడుస్తూ ఉంటాడు స్వామి అని. కాబట్టి అవి ఆ అమృత బిందువులు పడుతున్నాయి. అమృత బిందువులు పడుతున్నటువంటి చంద్రవంకని శిగ మీద ఆభరణంగా ధరించినటువంటి శివస్వరూపంగా తల దర్శనమైంది. తిక్కన గారు అన్నారు, అది అమృత బిందువులు కాదు, నా మీద చూపిస్తున్నటువంటి కరుణామృత రసాన్ని వర్షింపజేస్తున్నాడన్నారు. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శిశిరేఖ అమృతంబు జలుబార. ఇప్పుడు నాభి వంక చూశారు, ఇలా తలవంక చూసి ఇలా చూశారు. చూసేటప్పటికి నాభి దగ్గర ఎలా కనపడింది? హరినీల పాత్రిక సురభి చందనమున్న ఆ నాభి దగ్గర నుంచి చూసేటప్పటికీ ధవళ పంకజము మెరయ, ఒక తెల్లటి పద్మం ఒకటి నాభికమలంలోంచి ఇలా పైకొచ్చి నిలబడి ఉంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వ్యుత్పత్తి స్థానం. ఆ పద్మం, ఆ నాభి గొట్టం, ఆ నాభిలోంచి తామర యొక్క తూడు పైకి లేచింది. అలా ఎవరి నాభిలోంచి తామర పైకి వచ్చిందని మనం చెప్పుకుంటాం? విష్ణుస్వరూపానికి. కాబట్టి తలవంక చూస్తే శివస్వరూపం, నాభివంక చూస్తే విష్ణుస్వరూపం. ఇప్పుడు ఇలా మళ్ళీ తలపైకి ఎత్తి చూశారు ఈ కంఠం దగ్గరికి. గురి అయిన చెలుమున లోకరక్షణ మనంగ గళమున ఛాయదోప, తెల్లటి కంఠం మీద నల్లటి మత్స కనపడింది. హాలాహల భక్షణం చేసి కంఠంలో ఆ హాలాహలాన్ని నిలబెట్టేసుకున్నప్పుడు నీలకంఠుడన్న పేరుతో ఆ కంఠం నీలమైనటువంటి రంగుని పొందింది. ఆ నీలకంఠుణ్ణి చూశారంటే ఇప్పుడు కంఠం దగ్గర చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? మళ్ళీ శివదర్శనం. ఇప్పుడు మళ్ళీ ఇలా కిందకి చూశారు, గుండెల దగ్గరికి చూసేటప్పటికీ కౌస్తుభరత్నం కనపడింది. ప్రథమాద్రినేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభరత్నమొప్ప. ఆ తూర్పు కొండ మించి వచ్చేటటువంటి సూర్యకిరణములు ఎటువంటి ప్రకాశంతో ఉంటాయో అటువంటి కాంతి వెదజల్లుతున్నటువంటి కౌస్తుభమని కనపడింది. ఇప్పుడు ఇలా చూస్తే శివుడు, ఇలా చూస్తే విష్ణువు, శివకేశవులు రెండూ కలిసిన స్వరూపంగా తనకి దర్శనమిచ్చారు. ఇది ఎలా ఉందన్నారంటే, సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. సురనది అంటే గంగ, కాళింది అంటే యమున. యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది. తెల్లటి గంగ నల్లటి యమున కలిసిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. ఒక పెద్ద కాంతి వలయం ఇలా ముందుకొచ్చేస్తే ఎంత ప్రసన్నంగా ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నట్ట. నా మనసు ఆనందమగ్నముగా చేసి, ఆనందము అన్న మాటకు అర్థం వేరు, సుఖము అన్న మాటకు అర్థం వేరు. సుఖము అంటే మీ లోపలది కాక మీ పైనున్న వాటి యొక్క సంపర్కము చేత లోపల ఒక సంతృప్తి భావన పైకి కాసేపు ఉద్భుతమైతే సుఖం అంటారు. నేను లడ్డూ తిన్నాను అనుకోండి, కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉద్భుతం అవుతుంది, దానికి సుఖమని పేరు. లోపలే పుట్టి లోపలే పెరిగి లోపల పెరిగిన దాని వలన పైనున్న వాటి నుంచి తెగిపోయి, అంటే పైనున్న వాటితో సంపర్కము విడిపోయి తాను ఆనంద మగ్నుడైపోయి తనలో ఉన్న ఆనందంలో తాను లయమైపోతే దానికి ఆనందం అంటారు. ఆనందమునకు వేరొక సంపర్కం ఉండదు. పైనుంచి ఏదో వస్తే ఆనందం ఉండదు. లడ్డూ తింటే ఆనందం వచ్చిందండి, దోశ తింటే ఆనందం వచ్చిందండి అనకూడదు. ఆనందము లోపల పుడుతుంది. అందుకని పైన కన్నులు మూసి ధ్యానము చేసినప్పుడు మూడు ఒకటైతే పుట్టేది ఆనందం. అలా కాకుండా పైన ఉన్న వస్తువు యొక్క సంపర్కము చేత కాసేపు సంతోషమన్న అనుభూతి కలిగితే అది సుఖము. కానీ అది దుఃఖస్వరూపము. సుఖమే దుఃఖము. ఎందుకో తెలుసా అండి? ఇంకో 4 లడ్లు తినేస్తే కక్కు వస్తుంది. అంటే సుఖము కాదు, దుఃఖము కాదు. దుఃఖము సుఖంగా ఉంటుంది ఒకసారి. ఎందుకో తెలుసా అండి? ఆఫీసులో చాలా, ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోపెట్టి ఇంటరాగేషన్ చేసి బాధ పెడుతున్న రోజుల్లో గభాల కొంచెం బాగా జ్వరం వచ్చి తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏసీ రూమ్లో పడుకోబెడితే అదే సంతోషం. చాలామంది అలా అనారోగ్యం పాలు అయిపోతుంటారు కూడా వెళ్ళిపోవడానికి, మీరు చూడండి. కాబట్టి అప్పుడు అది దుఃఖమా అంటే సుఖం. ఒక్కొక్కసారి దుఃఖము సుఖము కాసేపటికి దుఃఖంగా అయిపోతుంది. అందుకే అవేమి శాశ్వత ప్రాతిపదికన ఉండేవి కావు సుఖము దుఃఖము అనేటటువంటివి. ఆనందం ఒక్కటే శాశ్వతము, అది మన స్వరూపము కనుక. కాబట్టి ఇప్పుడు నా మనసు ఆనందమగ్నముగా చేసి, ఈ మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పైన కనపడిన వస్తువు వల్ల వస్తోందా, లోపల కనపడుతున్న వస్తువు వల్ల లోపల పెరుగుతోందా? ఈ మాటలు వాళ్ళ ఆవిడికి వినపడ్డాయండి మీరు అడగకూడదు. ఎందుకని? ఆయనకి లోపల కనబడుతున్నాడు, పైన కనబట్టలేదు వాళ్ళ ఇంట్లో.
కొమ్మన వాళ్ళ ఇంట్లో బయట కనబట్టలేదు, ఆయనకి లోపల కనబడుతున్నాడు. ఆయనలో హరిహరనాథుడు కనబడుతున్నాడు. దానివల్ల ఆనందము ఉద్భుతమైంది. ఆ ఆనందములో ఆయన ముందు తిక్కనగారు కనబడుతున్నారు. ఇలా నమస్కారం చేస్తూ కన్నుల నీటితో పక్కకి ఒదిగి నిలబడి, నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు నా ముందు నిలబడ్డాడు. నిలబడి, తిక్కన, నేను నిన్నొక కోరిక కోరుదామని వచ్చాను. ఎవరు? సర్వేశ్వరుడు. ఎవరిని? తిక్కన గారిని. లోకంలో ఉండే సంప్రదాయం ఏమిటి? అలా కనపడాలని అందరూ కూర్చుంటారు. కనపడిన తర్వాత ఏం చేస్తారు? ఓ స్తోత్రం చేస్తారు. తర్వాత ఆయనేమంటాడు? నీకేం కావాలంటాడు. అప్పుడు వీళ్ళు ఏమనాలి? ఏదో అడగాలి. కానీ ఇప్పుడు ఏమైంది? తారుమారైంది. ఈయన అలా ధ్యానం ఏం చేయలేదు, కానీ ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చేస్తే అకస్మాత్తుగా గుర్తుపట్టడేమో అని తండ్రిని కూడా తీసుకొచ్చారు. కొమ్మన గారు చెప్పారు, ఈ శ్లోకానికి సంతోషించి తాను వస్తున్నానని నీకు చెప్పమని నన్ను కబురు చేసి తీసుకొచ్చారు హరిహరనాథుడు అన్నారు. ఇప్పుడు తిక్కన గారి వల్ల ఎవరు సంతోషించారు? తండ్రి గారు సంతోషించారు. తండ్రి గారిదే సామాన్యమైన వంశమా? మహాపురుషులు తిక్కన గారి వంశంలో అంతా. ఇప్పుడు ఆయన నిలబడి అన్నారు, తిక్కన, నాదో కోరిక. స్వామి, సమస్త జగత్తుకి కోరికలు తీర్చగలిగిన వాడివి, నీ కోరికనే తీర్చడమా? ఏమి ఆజ్ఞ? మీకు నేను ఏదైనా చెయ్యడం అంటే మీరు నన్ను పనిముట్టుగా వాడుకుని నా చేత చేయించుకుని నాకు ధన్యతనివ్వడం, ఇది నేర్చుకోవలసింది. నేను ఇది అని ఎప్పుడూ చెప్పకో, నేను ఇదిగా స్వీకరింపబడ్డానని చెప్పప్పుడు ధన్యత. లేకపోతే ఎన్ని ఉన్నా ఇంటూ సున్నా, ఎందుకు పనికిరావు. నేనని ఎన్నడూ చెప్పవద్దు. ఈశ్వరానుగ్రహం చేత నాకు ఇది సంక్రమించిందని చెప్పాలి. హనుమని కౌగలించుకుని శ్రీరామాయణంలో, నీకు నేనే ఉపకారం చేయగలను? మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపాత్రతాం. నేను నీకేం ప్రత్యుపకారం చేయగలనని రాముడంటే, నా చేత మీరు సేవ చేయించుకోవడమే నాకు ఉపకారం అన్నారు హనుమ. ఇది నేర్చుకోవలసిన విషయం మనిషి. తిక్కన గారు అన్నారు, ఇంకొకడైతే విర్రవీగిపోవాలి ఈ స్థితికి. ఆయన అలా విర్రవీగిపోలేదు. ఆయన అన్నారు, లోకముల కోర్కెలు తీర్చగలిగిన వాడివి, నేను నీకు తీర్చడం ఏమిటి అంటే, నీ కోర్కె తీర్చినవాడను నేనన్న కీర్తిని నాకు ఇవ్వడానికి నన్ను ఉపకరణంగా స్వీకరించబోతున్నావు. నా జన్మ ధన్యమైంది తండ్రి, ఏమి ఆజ్ఞ నా చేత ఏం చేయించుకోబోతున్నావు అన్నారు. ఇది వినయం అంటే. హరిహరనాథుడు అన్నాడు, మహాభారతం మిగిలినటువంటి పర్వములన్నీ ఆంధ్రీకరించి నాకు అంకితం ఇస్తావా అని అడిగాడు. ఎంత గొప్ప తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు గర్వపడవలసిన సందర్భం. ఆయన విగ్రహాలు పెట్టుకోవాలి, ఆయన ఫోటోలు పెట్టుకోవాలి, ఆయనకి పూజ చెయ్యాలి, ఆయన మీద ఒక పద్యం నేర్చుకుని మనం తరించాలి. ఇది తిక్కన గారంటే. ఆయన అన్నారు, అంతకన్నా భాగ్యమా తండ్రి అంటే, నేను నిన్నే ఎందుకు అడిగానో తెలుసా అంకితం ఇవ్వమని? నేను నిన్నే అడగడానికి ఒక కారణం ఉంది. వేదము యొక్క హృదయమును అర్థం చేసుకుని అనుష్ఠించావు కనుక అన్నాడు. వేదము యొక్క హృదయము శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే పదార్థం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో. కాబట్టి శివకేశవ భేదం లేకుండా నువ్వు పరతత్వాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నావు. అందుకే నీ ప్రవర్తన చేత, నీ అనుష్ఠానం చేత నేను తృప్తి పొందాను. తిక్కన, నీకు నేను అనుగ్రహిస్తున్నాను, మహాభారతాన్నంతటినీ ఆంధ్రీకరించి నాకు అంకితం ఇయ్యన్నారు. అంతకన్నా ఆనందమా తండ్రి? తప్పకుండా మీకు అంకితం ఇస్తానన్నారు. ఇప్పుడు చెప్పండి, మహాభారతాన్ని ఆంధ్రీకరించి అంకితం ఇవ్వాలి అంటే అరణ్య పర్వంలో శేషాన్ని కానీ తిక్కన గారు పూర్తి చేస్తే, అంతకు ముందు ఉన్న భాగం నరుడికి అంకితమైంది నన్నయ్య గారి వల్ల. ఇప్పుడు అందులో మిగిలిన సగాన్ని మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వడం అంటే నరోచ్చిష్టం అది. అందుకని తిక్కన గారు విరాట పర్వం దగ్గరికి వెళ్ళారు. అందులో సందేహం ఏం లేదు. కాబట్టి విరాట పర్వం నుంచి ప్రారంభం చేసి 18వ పర్వం వరకు పూర్తి చేశారు. దీన్ని హరిహరనాథుడికి అంకితం చేశారు. అంతటి మహానుభావుడు ఆయన
ఆ విరాట పర్వాన్ని ప్రారంభం చేస్తూ పరమ మంగళప్రదంగా అందులో పాత్రలని పరిచయం చేస్తూ రేపటి రోజున మహాభారతంలో విరాట పర్వంలో ఇంకా అక్కడి నుంచి అంటే అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసంలోకి పంచపాండవులు ద్రౌపదీ సహితంగా ప్రవేశిస్తూ ఉంటారు. ప్రవేశించే ముందు ఉండేటటువంటి కథాభాగంతో నేను రేపటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాను. ఇవాళ మహాభారతానికి సంబంధించిన నేపథ్యాన్ని ఆవిష్కరించడం అనేది చాలా చాలా అవసరం కనుక తిన్నగా విరాట పర్వాన్ని ప్రారంభించడం కన్నా మహాభారత ప్రయోజనమును గురించి 4 మాటలు చెప్పడం ధర్మం కనుక ఇవాల్టి ప్రసంగాన్ని ఆ నేపథ్యాన్ని ఆవిష్కరించడానికి తీసుకున్నాను. యథార్థానికి విరాట పర్వం మొదలుపెట్టినట్టే. ఎందుకంటే శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప అన్న శ్లోకం, అలాగే కరుణారసము పొంగి దొరపెడు చట్పున శిశిరేక అమృతంబు జాలువారా అన్న శ్లోకం అన్న పద్యం ఇవి తిక్కన గారు ఆంధ్రీకరించినటువంటి విరాట పర్వంలో ప్రారంభంలో ఇచ్చినటువంటి పద్యాలే. కాబట్టి రేపు